మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. ఆనందం కోరేవాడా, ఆశలు తీర్చేవాడా. ఆనందం కోరేవాడా, ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. నీ మేలకు
ఇష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపమును చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో నా హృదయము నీతో అంది నీకు వేరై అనలేనని నా హృదయము నీతో అంది నీకు వేరై అనలేదని అతిశయించద నిత్యము నిన్నే కలిగున్నందుకు యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా
ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా నా జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నూతన క్రియలు చేయుచున్నావని నీవు సెలవీయగా నూతన క్రియలు చేయుచున్నావని నీవు సెలవీయగా నాయడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే నాయడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలియార్పణ కాగా నా ప్రాణాత్మ శరీరము బలియార్పణ కాగా నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడా, మాకు చాలిన దేవుడా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా.
అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. అబ్రహాము విశ్వాసంతో స్వరదేశం విడిచెను, పునాదులు కలిగిన పట్టణముకై వేసి జీవించెను. అబ్రహాము విశ్వాసంతో స్వరదేశం విడిచెను, పునాదులు కలిగిన పట్టణముకై వేసి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవా నీవేనయ్యా, అబ్రహాముకు చాలిన దేవా నీవేనయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, మాకు చాలిన దేవుడా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, మా యేసయ్యా, యేసయ్యా, మా యేసయ్యా. ఇస్సాకు ఈ దేవుడై బలియాగా మాయను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకు ఈ దేవుడై బలియాగా మాయను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకు సాలిన దేవా నీవేనయ్యా, ఇస్సాకుకు సాలిన దేవుడు నీవేనయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, మాకు యాకోబు దేవుడవు, మాకు చాలిన దేవుడా యేసయ్యా, మా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబుకు చాలిన దేవా నీవేనయ్యా, యాకోబుకు చాలిన దేవా నీవేనయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడా, మాకు చాలిన దేవుడా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, మా యేసయ్యా. ఏలియా. స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నమ్మదగిన ప్రభు, పరిశుద్ధమైనటువంటి మీ నామమును బట్టి మీ కొందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుని ఉన్నాం. యాకోబు దేవుడవు, ఇశ్రాయేలు దేవుడవు, ఇస్సాకు దేవుడవు పాడి మేము స్తుతించటానికి కృప చూపారు. పాడిన పాటలన్నిటిని బట్టి మీ కొందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మీరు మాకు పాడే కృపనిచ్చారు, నిలబడే కృపనిచ్చారు.
ఇటు కృపను కోల్పోకుండా కాపాడుకుంటానికి సహాయం చేయండి. మా ముందున్నటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలలో కానీ, సాక్ష్యములలో కానీ, ఆరాధనలో కానీ మీ కృప మాకు పరిపూర్ణంగా ఉంచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఉత్తర ప్రత్యుత్తరాలుగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అందరు లేచి నిలబడినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు వెల్సన్ చదువుతాడు. మనం వాటన్నిటిని చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉత్తర ప్రత్యుత్తరములు మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు, యూదా బెత్లెహేములోనే, ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలులను, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి, ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్య ఆనందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెను విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. కూర్చోండి. ప్రేమగల తండ్రి, చదవబడిన లేఖన భాగములో నుండి మమ్మలను దర్శించటానికి మాతో మాట్లాడండి, మహిమ పొందండి. రావలసిన వారిని త్వరపెట్టి తీసుకుని రమ్మని యేసు నామం పేరట ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో ఎవరైనా సాక్ష్యం చెప్తే చెప్పండి, లేని ఎడల మనం ఆరాధన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరం లేచి నిలబడి దేవుణ్ణి కొద్ది నిమిషాలు ఆరాధించుకుందాం. దేవుని పరిశుద్ధ నామానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ దేవుని పేరట వందనాలు. గడిచిన కాలమంతా ప్రభు మనలను కాచి కాపాడిన విధానాన్ని బట్టి ప్రభువుకి కృతజ్ఞత స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం గనుక రెండు చేతులు పైకెత్తి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మా పట్ల మీరు ఘన కార్యాలు చేస్తున్న మా దేవా మీకే స్తోత్రాలయ్యా. స్తోత్రాలు నాయనా, స్తోత్రాలు నాయనా, స్తోత్రాలు నాయనా. నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్న మా దేవా మీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. పక్షిరాజు తన పిల్లలను మోచున్నట్లుగా మమ్ములను మీ రెక్కలపై మోస్తున్న మా ప్రభువా దేవా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. అందరూ నోరు తెరిచి బిగ్గరగా చెప్దాం స్తోత్రాలని. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మా కొరకే పరలోకాన్ని విడిచి భూమిపైకి దిగి వచ్చిన మా దేవా అయ్యా మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. బిగ్గరగా చెప్దాం నాన్న, బిగ్గరగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే మా ధైర్యం యేసయ్యా. అందరం కలిసి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరుచుదాం. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలము నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలము నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువా పాడాలి. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా. అవును యేసయ్యా, ఆమేన్. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా.
నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చు. అవును, సమస్తమును సమకూర్చువాడు ఆయనే. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. హల్లెలూయా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవ్వడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవ్వడు. యుద్ధము నీదేనయా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చు. ప్రతి విషయంలోను నీ ముందు నడిపిస్తూ ప్రతి విషయాన్ని నీకు జయకరంగా మారుస్తున్న దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు. బిగ్గరగా స్వరమెత్తి పాడదాం. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయ. నీకు జరగని ప్రతి దానిని అనుకూలంగా చేయగలిగిన నా తండ్రిని ఆరాధిద్దాం. బిగ్గరగా నోరు తెరుద్దాం. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, నిన్ను మాత్రమే. అవును, ఆమేన్. ఆయనను నమ్ముకునే వారిని సిగ్గుపరిచేవాడు కాదు ఆయన. ఆయన నమ్మిన వారిని అమాయకులుగా వదిలిపెట్టేవాడు కాదాయన. ఆయనను నమ్మిన వారిని ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదాయన. ఆయన నమ్మిన వారిని అనాథులుగా విడిచిపెట్టేవాడు కాదాయన. బిగ్గరగా స్వరమెత్తాం. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవ్వడు, శక్తితో నింపగా ఓడించువాడెవ్వడు. నీవు కరుణించగా కాదను వాడెవ్వడు, శక్తితో నింపగా ఓడించువాడెవ్వడు. సాయము నీదేనాయా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనాయా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. బలం
బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా, బలమిచ్చువా. ప్రతి సమయంలోనూ ఇదిగో నువ్వు బలాన్ని కోల్పోయావని నీకు అనిపించినప్పుడు, నువ్వు ధైర్యాన్ని కోల్పోయావని నీకు అనిపించినప్పుడు, నీకు ముందుగా వెనుకగా ఉండి ఆయన బలమై ఉన్నాడు. బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప. ఆమేన్. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. అందరం అలాగుననే మోకరించి బిగ్గరగా అందరం అలాగుననే మోకరించి 10 నిమిషాలు దేవుణ్ణి వేడుకుందాం. అయ్యా, ఈ ఉదయకాల వేళ మీరు మాతో మాట్లాడండి దేవా, మీకు స్తోత్రాలు. నాయనా పరిశుద్ధుడా, మీ వాక్కుల ద్వారా మేము నోరు తెరుద్దాం. నన్ను ఒకసారి నోరు తెరుద్దాం. సమస్తాన్ని ఆయన మనకు సమకూర్చేవాడై ఉన్నాడు. అయ్యా, ఈ ఉదయ కాలాన్ని మీరు మాతో మాట్లాడండి తండ్రి. మీ వాక్కుల కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నామయ్యా. నీవు సెలవీయగా మాకు జరగనిది ఏముంది నాయనా? అయ్యా, పరము నుండి నీవు వాక్కును పంపగా ప్రతి విషయాలు సఫలాకృతముగా మార్చబడుతున్నాయి తండ్రి. అయ్యా, నీవు మా తోడుండగా మాకేమీ నాయనా లోటేమీ లేకుండా జరుగుతుంది నాయనా. నీవు ఒక క్షణం మాత్రం మమ్మల్ని విడిచిపెడితే మేమేమైపోతామో తెలియదు తండ్రి. క్షణమాత్రమైన నన్ను విడువక, క్షణమాత్రమైన నీవు నన్ను విడువక కాపాడుతూ ఉన్న మా దేవా, అయ్యా మీకు స్తోత్రాలు నాయనా. గడిచిన కాలమంతయు నన్ను దాచావు నాయనా. ఇదిగో ఈ సంవత్సరపు లాస్ట్ రోజుల్లో నేనున్నానయ్యా. నాయనా ఈ సంవత్సరము ముగింపు దినాలలో నేనున్నానయ్యా. నాయనా మరలా కొత్త సంవత్సరంలోనికి నేను నా కుటుంబము అడుగు పెట్టులాగా మీరు సహాయం చేయండి తండ్రి. అయ్యా మీకు స్తోత్రం. నోరు తెరుద్దాం నాన్న, బిగ్గరగా నోరు తెరుద్దాం. నీవు నోరు తెరవకనే కార్యాలు అలాగుననే ఆగిపోయి ఉన్నాయి. మనం నోరు తెరిచి ప్రభు సన్నిధిలో అడిగిన ఎడల, మనం అడిగిన దానికంటే అత్యధికముగా దయచేయగలిగిన నా దేవుడైనా, ఇదిగో నువ్వు అడిగిన దానికంటే అత్యధికముగా, మనము అడిగిన దానికంటే అత్యధికమైన మేలులు చేయగలిగిన నా తండ్రి అయినా, ఇదిగో ఈ సంవత్సరపు ఆఖరి దినములలో మనం ఉన్నాము. ప్రభు దగ్గర సాగిలిపడి అడుగుదాం ఒకసారి. అయ్యా, ఈ ఉదయాన మీరు నాతో మాట్లాడండి అయ్యా. అయ్యా, నన్ను మీరు మార్చండి నాయనా. నన్ను నీకు సమర్పించుకుంటానయ్యా. అయ్యా, నా కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన. ఇదిగో నా భర్తను మీరు మార్చండి అయ్యా. నా కుటుంబాన్ని మీరు మార్చండి నాయన. నా పిల్లలను మీరు మార్చండి అయ్యా అని అడుగుదాం ఒకసారి. నోరు తెరుద్దామా తల్లి? కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, యుద్ధము నీదేనయ్యా, ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా. అవును, మన పక్షాన యుద్ధము చేయగలిగిన వాడు ఆయనే. ఆయనను నమ్మి మాత్రమే మనం ముందుకు సాగుదాం. ఆయన మీద ఆశ పెట్టుకొని మనం ముందుకు సాగుదాం. ఆయన మీద ఆధారపడి మనం ముందుకు సాగుదాం. మనం సమస్తాన్ని సమకూర్చగలిగిన నా దేవుడైన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృపా కనికరం కలిగిన మా దేవా మీకు స్తోత్రాలు. గడిచిన కాలమంతయు మమ్మలను కాపాడిన మా తండ్రి, ఈ పునరుద్ధాన వేళ ఉదయ కాలముననే మీ పాదాల దగ్గర
గడిపి మిమ్మల్ని ఆరాధించే కృపనిచ్చిన మా తండ్రి మీకు స్తోత్రాలయ్యా. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి. ప్రతి వారి హృదయంలోనికి, ప్రాణాత్మ దేహ మూలుగలలోనికి మీ వాక్కులు చొరబడినట్లుగా మీరు సహాయము చేయండి. అన్ని విషయాలలో మీరే తోడుగా ఉండండి, నడిపించండి. మీ సేవకులను బలపరచండి, ఆత్మచేత నింపి నాతోనూ శబ్దయంత్రం ద్వారా వింటున్న ప్రతి వారితోనూ నాయన ఇక్కడ చేరి ఉన్న ప్రతి బిడ్డలతోనూ మీరే మాట్లాడి మహిమ మీరు పొందమని యేసు అధికారం కలిగిన నామములో ఈ ఆరాధనయు స్తుతియు మన విన్నపములన్నీ మీ పాదాల దగ్గర సమర్పిస్తూ ఉన్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలు. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు పేరులైనటువంటి మీ అందరికీ ప్రభు పేరిట అందరికి వందనాలు. కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇవి క్రిస్మస్ దినాలు. యేసు ప్రభు జనన విధానం, యేసు ప్రభు పుట్టుకను ప్రచురింపజేసిన వారందరినీ మనం తెలుసుకుంటూ మంచిది. ఎందుకంటే యేసుక్రీస్తు జననం అప్పటికప్పుడు అనుకున్నది కాదు. ఆది కాండం మొదలుకొని ఆయన జననం గురించి వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానిద్దాం అనుకున్నటువంటి అంశం కూడా ప్రభు జననంలో ఒక అద్భుతమైనటువంటి భాగం. మనకు కూడా దానికి మనం కూడా బాధ్యులమై ఉంటాం. కాబట్టి కొద్ది నిమిషాలు వాక్యాన్ని సరిగ్గా ధ్యానం చేసుకుందాం. మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలను ఇప్పటికీ చదవండి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. చాలు. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మమ్మలను దర్శించండి, మాతో మాట్లాడండి. తెలివి లేని మాకు తెలివిని, మాటల మీద అవగాహన లేని మా అందరికీ మాటల మీద అవగాహాన్ని పుట్టించండి. మహిమ పొందండి. రావాల్సిన వారిని కూడా త్వరపెట్టి తోడుకుని రండి. వాక్యపు వెలుగులోనికి రావటానికి, వాక్యమును భుజించటానికి, వాక్యమును విని తరించున్నట్లు ప్రతి వారిని ఆకర్షించమని సేవకుడైన నన్ను మరుగుపరిచి మీ పిల్లలందరితో మీరు తేటగా మాట్లాడవలసినదిగా యేసు పరిశుద్ధమైన నామములో ప్రతి నిర్లక్ష్యతను, పరధ్యానాన్ని, సోమరితనాన్ని, నిద్రమత్తును బంధిస్తూ ఉన్నాను. కృప మాకు తోడుగా ఉంచమని క్రీస్తు నామం పేరట ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. గమనించండి, ఉదయకాల ఆరాధన కష్టంగా ఉంటుంది, కానీ మనసు ప్రశాంతంగా ఉన్న సమయంలో వాక్యం వినాలి. ప్రశాంతంగా ఉన్నప్పుడు వాక్యం వింటే హృదయంలో వాక్యం స్టాండర్డ్ గా నిలిచిపోద్ది. వాక్యం మీద శ్రద్ధ నిలపాలి. ఈ విషయంలో చలి గాని, నిద్ర గాని, మరొకటి గాని మనను ఆపటానికి, బంధించటానికి వీలు లేనంత ఆసక్తితో మనం ప్రభువుని సేవించాలి. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, మీరు తూర్పు దేశపు జ్ఞానుడి గురించి చాలా సార్లు విన్నాం. ఎందుకంటే ప్రతి క్రీస్తు జననములో నక్షత్రములు, జ్ఞానులు,
గొర్రెల కాపర్లు, హేరోదు, వీటన్నిటిని గురించి యోసేపు, మరియమ్మ గారు, దేవదూతలు, వీటన్నిటిని గురించి మనం వినాలి. ఎందుకంటే యేసు ప్రభుది సుచరిత్ర ఒక్కరోజు చెప్తే అయిపోయేంత చరిత్ర కాదు అయింది. విస్తారమైనటువంటి చరిత్ర కలిగిన దేవుడు ఏకైక ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక్కడే. స్తోత్రం చెప్పాలి, గట్టి చెప్పాలి, హల్లెలూయా. హేరోదు దినములలో యూదయ బెత్లెహేములో యేసు పుట్టిన పెంబట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి ఆయన అడుగుతున్నారు, రాజుని, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని ఒక రాజుని ప్రశ్నిస్తున్నారు. ప్రజెంట్ రాజు హేరోదు శాసనం ఆ రాజ్యములో సాగుద్ది. ఆ రాజ్యమును పాలించే రాజు పేరు హేరోదు. హేరోదు దగ్గరికి వెళ్ళి, శిశువు పుట్టిందంటే బాగానే ఉండేది, ఎవరో పిల్లాడు పుట్టాడంటే బాగానే ఉండేది, కన్యకు కొడుకు పుట్టాడన్నా బాగానే ఉండేదేమో. ఆయనకి అంత తొందర, అంత అశాంతి అతనికి ఉండేది కాదు. వీళ్ళు వెళ్ళి ఏమన్నారంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితమని ప్రజెంట్ ఉన్న రాజుతో పుట్టిన రాజును గురించి చెప్పారు. ఆశ్చర్యకరమైన మాట, ఆలోచింపదగినటువంటి మాట ఏమిటంటే, పుట్టింది శిశువు, కానీ రాజు పుట్టాడు. రాజ్యము సంపాదించాలంటే యుద్ధం చేయాలి. రాజ్యము సంపాదించాలంటే ప్రజెంట్ ఉన్న రాజు తన సైన్యమును ఓడించాలి. లేదా రాజు కుమారుడిగా పుడితే యువరాజుగా ఉండవచ్చు, అవకాశం ఉంది. అలా కాదు, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చి అన్నారు. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని ఆ ఒకే మాట హేరోదును యెరూషలేమునున్న ప్రజలందరినీ కలవరపరిచిన మాట. రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? స్తోత్రం. పిల్లరా, ఆలోచన చేస్తే వారు బయలుదేరిన దగ్గర నుండి యెరూషలేము వరకు వస్తుండగా ఒక నక్షత్రము వారికి ముందుగా నడుస్తుంది. ఒక నక్షత్రమును వారు చూచారు. ఆ నక్షత్రంను ఫాలో అవుతూ వచ్చారు. ఎంత లెక్క వచ్చారు అని అంటే, యూదయ బెత్లెహేమునకు వచ్చేసారు. అక్కడికి వరకు వచ్చే వరకు నక్షత్రం వారికి ముందుగా నడిచినట్లు కనబడింది. అక్కడికి వచ్చినాక ఏం జరిగిందంటే, రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు దగ్గర నుండి వచ్చిన తర్వాత ఆ నక్షత్రం వారికి కనబడలా. కంగారు పడ్డారు, భయపడిపోయారు. కిందేమని రాయబడి ఉందంటే, వారు రాజుతో మాట్లాడి వస్తూ ఉండగా ఆ నక్షత్రం వారికి కనబడిందంట. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టి చెప్దాం, హల్లెలూయా అంటున్నారు. చూడండి, 9వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటు మీదగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి
సాగిలపడి ఆయనను పూజించిరి. ఆగండి, దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా. ఆ నక్షత్రం వారికి ముందుగా నడుస్తుంది. నక్షత్రముల సంఖ్యను నిర్మించిన వాడు ప్రభు అయితే, వారి ముందు నడిచే నక్షత్రం ఒకటి ఉంది. ఆ నక్షత్రం పేరు ఆయన నక్షత్రము అని వ్రాయబడి ఉంది. ఆ నక్షత్రము ఎక్కడైతే క్రీస్తు ఉన్నాడో అక్కడ వరకు ఆ ఇంటి మీదకి వచ్చి అక్కడ ఆగిపోయింది నక్షత్రం. దానికి ఎందుకు ఏమని భావించారంటే, యేసు ఖచ్చితంగా ఈ ఇంటిలో ఉన్నాడు. స్తోత్రం. కొంచెం గట్టి చెప్పాలి. హల్లెలూయా. యేసు ఈ ఇంటిలో ఉన్నాడు అని గ్రహించారు. మీరు గమనిస్తే వారు ఆ ఇంటిలోనికి వెళ్ళి ఎవరిని ఆరాధించాలో, ఎవరిని పూజించాలో, ఎవరి ఎదుట సాగిలపడాలో వాళ్ళు మనలాగా అమాయకులు కాదు కాబట్టి వారిని జ్ఞానులు అన్నారు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టి చెప్దాం. హల్లెలూయా. వారి జ్ఞానులు ఇంటిలోనికి వెళ్ళిపోయారు. యేసు ప్రభు అప్పటికి పుట్టి హేరోదు ఇచ్చినటువంటి శాసన ప్రకారం హల్లెలూయా, హేరోదు చెప్పిన శాసన ప్రకారం 2 సంవత్సరాలు లోపు యేసు ప్రభువుకి వచ్చి ఉంటాయి. యేసు ప్రభు పసిగుడ్డేం కాదప్పుడు. 2 సంవత్సరాల లోపు పిల్లవాడు. కారణం ఏంటంటే హేరోదు 16వ వచనంలో చెప్తాడు, 2 సంవత్సరాలు లోపు ఉన్న మగ పిల్లలందరినీ చంపేయండి. తూర్పు దేశపు నుండి వచ్చిన జ్ఞానులు ఇంటిలోనికి వెళ్ళారు. తల్లిని చూచారు, తండ్రి అయిన యోసేపును కూడా చూచుంటారు. ఆయనను చూచి, ఆయన తల్లి అయిన మరియను, ఆ శిశువును చూచి వారు సాగిలపడి ఆయనను పూజించిరి. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కరూ అర్థవంతంగా తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, పూజకే గాని, ప్రార్థనకే గాని, ఆరాధనకే గాని అర్హులు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక్కడే. తల్లి కానే కాదు. ప్రైజ్ ది లార్డ్. తల్లి కానే కాదు. తల్లిని ఆరాధన చేస్తే ఒకవేళ వారికి ఇంకా మైండ్ మెచ్యూరిటీ కాల, ప్రభు ఎవరిని ఆరాధించాలో ఇంకా తెలియలా. మీరు ఆలోచన చేయండి. ఇంటిలోనికి వెళ్ళి ఎంత క్లారిటీగా ఈ మాట రాశాడంటే, వారు ఇంటిలోనికి వెళ్ళి తల్లి అయిన మరియను, ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. ఆయన పూజార్హుడు, ఆరాధనకు యోగ్యుడు ఆయనే, స్తుతులకు పాత్రుడు ఆయనే. ఆయనను ఆరాధించవచ్చు, ఆయనను పూజించవచ్చు, ఆయనకి సాగిలపడవచ్చు అని ప్రకటన గ్రంథములో కూడా ఈ మాట రాయబడినట్టు చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 8, 10. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 8, 10 వచనాలు. ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 84 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీ వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా, యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. దేవుని స్తోత్రం. నీవు యోగ్యుడవు. చెప్పండి ఏంటంటే ఆయన యోగ్యుడు.
గ్రంథమును ఇప్పటానికి యోగ్యుడు, తన ప్రజల్ని వారి వారి పాపముల నిమిత్తము వారి వారి పాపముల నుంచి విడిపించటానికి యోగ్యుడు, తన ప్రజల కొరకు ఒక రాజ్యమును స్థాపిస్తానికి యోగ్యుడు. ఆయనకు మనం సాగిల పడవచ్చును, 100కు 100% ఆయనకి సాగిలి పడాలి, ఇంకెవ్వరికి మనం సాగిలి పడటానికి వీలు లేదు అని జ్ఞానులు ఆరాధన చేస్తున్నారు. జ్ఞానులు సాగిలు పడి మనకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. ఒకవేళ మీకు తెలియక కాపాడిన వారు అందరికీ సాగిలు పడుతున్నారేమో, ఒకవేళ మీకు అర్థం కాక ఎవరికి ఆరాధన చేయాలో ఎవరికి సాగిలు పడాలో తెలియక ఎవరికి పడితే వాళ్ళకి కనుక నువ్వు సాగిలు పడితే నీకు ఇంకా అర్థం కాల. ఏది యోగ్యమైనదో ఇంకా నీకు అర్థం కాల, ఏది వాస్తవమో ఇంకా నీకు అర్థం కాల, ఎవరిని సేవించాలో ఇంకా నీకు అర్థం కానట్టు ప్రియులారా. అంతేకాదు, తూర్పు దేశపు నుండి బయలుదేరి వచ్చినటువంటి వారు ఊరికే ప్రభు దగ్గరికి వచ్చారా? వందనాలయ్యా. ఊరికే ప్రభు దగ్గర కూర్చున్నారా? ఊరికే వచ్చారా? అంత లెక్క నుండి ఎందుకు వచ్చారు వీళ్ళు అని ఆలోచన చేస్తే 3 విషయాలు. వాళ్ళు ముగ్గురు కూడా ఉత్తి చేతులతో ఊగులాడుకుంటే ఎవరు రాలా, ఏం పర్వాలేదు అన్నట్లు ఎవరు ప్యాషన్గా ఒక బైబిల్ తీసుకుని రాలా. వాళ్ళు ఎట్లాగొచ్చారంటే వారు ముగ్గురు వచ్చారు. వారు ముగ్గురు కూడా విలువైనవి, ఘనమైనవి, ప్రభుకి కావలసినటువంటి కానుకలు మాత్రం వారు తీసుకొచ్చారు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టి చెప్పాలి హల్లెలూయా. వారు ఏం తీసుకొచ్చారు అని మనం చూస్తే బైబిల్లో నుండి చూడండి. తమ పెట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు, మళ్ళీ ఇక్కడ కూడా ఆయనకు అన్నారు కదా, ఎవరికి? ఆయనకు కానుకలుగా ఆయనకు సమర్పించారు. సాగిలపడి ఆయనను పూజించారు, ఆయనకు కానుకలు సమర్పించారు. ఏమేం తెచ్చారు అని ఆలోచన చేస్తే వారు తమ పెట్టెలను విప్పి ఎక్కడ సీలేశారో, ఎప్పుడు కొన్నారో, ఎంతకాలం వాటిని దాచారో, ముగ్గురని రాయబడి ఉంది. కానీ ఇంకా చాలా మంది వారి అమ్మటే వచ్చుంటారు. చాలా దూరం సుదీర్ఘ ప్రయాణం చేసి ఉంటారు. వాళ్ళు వస్తూ బంగారము తెచ్చారట, సాంబ్రాణిని తెచ్చారంట, బోళమును తెచ్చారంట. ఎందుకు బంగారం తెచ్చారు ఆలోచించేద్దాం. బంగారాన్ని ఎందుకు తెచ్చారు? లోకములో ఘనమైనది, విలువైనది, రాజులు మాత్రమే వాడగలిగినది బంగారం. రాజుల దగ్గరికి వెళ్ళేవారు బంగారం తీసుకుని వెళతారు అని రాజుల గ్రంథాన్ని మీరు చదివినప్పుడు షాబా దేశపు రాణి సొలొమోను బ్రతికిన కాలం అంతటిలో సంపాదించిన బంగారం కంటే ఎక్కువగా రాజున్నద్దకు బంగారం తీసుకెళ్ళింది రాణి. దేవునికి స్తోత్రం. ఆ సొలొమోను రాజున్నద్దకు బంగారం తీసుకుని వెళ్ళింది రాణి. రాజుకు కానుక అర్పించాలి. ఏం అర్పించాలి? బంగారం. ఓపిరి బంగారం. బంగారానికి చాలా విధమైనటువంటి పేర్లు ఉన్నాయి. ఆ బంగారం విలువైనది, బంగారం ఘనమైనది. దేవుని స్తోత్రం. బంగారం మెరిచేది, స్వచ్ఛమైనది, నకిలీ లేనిది. ఈ సుగుణాలన్నీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తులో పట్టొచ్చినట్లు కనబడతాయి. ఎందుకు? ఆయనకి ఏం తక్కువ అని మీరు ఆలోచన చేస్తే, ఆయనకి ఎందుకు ఇచ్చారు దాన్ని అని ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యములో నుండి మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆమె రాజులకు
240 మణుగుల బంగారము, బహు విస్తారమైన గ్రంథవర్గములను, రత్నములను ఇచ్చెను. దేవునికి స్తోత్రం. మీరు గమనిస్తే ఎందుకు అంత ఘనత ఆయనకి? ఎందుకు వచ్చింది ఆ ఘనత ఆయనకి? ఆలోచన చేస్తే ఆయన రాజు, జ్ఞానము గల రాజు. సొలొమోను గురించి మాట్లాడుతూ యేసు ప్రభు ఒకసారి అంటాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన కంటే గొప్పగా మాట్లాడేవాడు యేసు ప్రభువారు. మీరు ఆలోచించాలి. సొలొమోను జ్ఞాన వాక్కులు వినటానికి దూరదేశపు నుండి రాజులు, రాణిలు అనేక మంది క్యూలో నిలిచి అతడి జ్ఞాన వాక్కులు వినటానికి వచ్చిన ప్రతి వారు బంగారం తెస్తే, మరి యేసు ప్రభు ఎట్టంటి వాడు? స్తోత్రం చెప్పాలి. యేసు ప్రభు ఏమిటి, ఆయన జ్ఞానం ఏంటి, ఆయన వచనాలు ఏమిటి, ఆయన ఎట్లా మాట్లాడగలుగుతాడంటే, ఆమె సొలొమోను దగ్గరికి 240 మణుగుల బంగారమును, బహు విస్తారమైన గ్రంథవర్గమును అతని యొద్దకు తీసుకుని వచ్చింది కానుకగా. ఏం చేస్తాడు సొలొమోను? జ్ఞాన వాక్కులు వినటానికి, సత్యవాక్కులు వినటానికి వస్తే, సత్యవంతుడే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఏం తీసుకురావాలి? స్తోత్రం గట్టి చెప్పాలి. హల్లెలూయా. ఆయన దగ్గరికి ఏం తీసుకుని రావాలో జ్ఞానులకు తెలిసింది. ఆయనకి ఏమి ఇవ్వాలో జ్ఞానులకు అర్థమైంది. అతడు ఆ బంగారం తీసుకొచ్చి ఆయనకి సాగిలపడి ఆయన ఎదుట ఉంచితే ఈయన రాజు కాడా? 144వ కీర్తన అనుకుంటే ఒకసారి చూడండి. 145వ కీర్తన మొదటి వచనం చదువుదాం. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను. రాజువైన నా దేవా. ఏంటంట? అందరు చెప్పండి ఈ మాట. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. నిన్ను ఘనపరిచెదను, రాజువైన నా దేవా. అంతము లేని రాజ్యం, వాటమి ఎరగని రాజ్యం, ఏక చక్రాధిపతి పాలన, శాంతవంతమైన రాజ్యం, శాంతినిచ్చే రాజ్యం, సమాధానకర్త అయిన దేవుని చేత ఏలబడుతున్న రాజ్యమునకు ఆయన రాజు. స్తోత్రం గట్టి చెప్పండి. ఆయన రాజు. ఏ రోజు అడుగుతాడు, నువ్వు రాజువా? ఏంటబ్బాయి నువ్వు రాజువా? వీళ్ళందరూ యేసు నిన్ను రాజు అని అన్నా, నువ్వు రాజువా? నువ్వు అన్నట్లే, నువ్వు నిజమే చెప్పావు. ఆయన రాజు. ఆయన రాజ్యము భూ సంబంధమైనది కాదు, స్వార్థమైనది కాదు, నిస్వార్థమైన రాజ్యం, అమరులు ఉండే లోకం. ఆ లోకమునకు ఆయన రాజు. ఆయన యొద్దకు వచ్చేటప్పుడు ఆయనను రాజును కనపరిచే కానుక తీసుకుని రావాలి. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టి చెప్తా హల్లెలూయా. రాజును కనపరిచే కానుక తీసుకుని రావాలి. ఆయన రాజు అని నిర్ధారణ. మరొక మాటను కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. హల్లెలూయా. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. ఎలయనగా దైవత్వము యొక్క దేవునికి స్తోత్రం. కొంచెం గట్టి చెప్పాలి. హల్లెలూయా. చూడండి, ఎలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు.
ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. ప్రియులారా, మీరు గమనించండి, ఆయన ఎవరు? సమస్త ప్రధానులకు ఆయన శిరస్సు. దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత కలిగి శరీరముగా క్రీస్తునందు నివసించాడు. దేవుని స్తోత్రం. సర్వ సంపూర్ణత కలిగిన వాడు, రాజుగా, దేవునిగా, లోపము లేనివాడు, లోటు లేనివాడు, నాలో ఏమైనా పాపం ఉందా అని లోకాన్ని శాసించిన వాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలుగుతాడని ధైర్యంగా నిలబడి మాట్లాడిన దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత కలిగినటువంటి దేవుడు యేసు ప్రభు ఒక్కడే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. యేసు ప్రభు ఒక్కడే దేవుడు, ఆయన రాజు. పరమగీతం 5వ అధ్యాయము 9-10 వచనాల్లో కూడా ఆయన ఎట్లాంటి వాడో తెలియజేస్తుంది. చూడండి, ఆ వాక్యాన్ని చదివినప్పుడు, స్త్రీలలో అధిక సుందరవగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నువ్వు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తించవచ్చు అన్నాడు. హల్లెలూయా. చాలా మంది అడుగుతారు, మీ దేవుని ప్రత్యేకతలు ఏమిటి? మనకింతకు ముందు మనకు లేరా? మన కులానికి, ఇంటికి, ఇంటి పేరుకి ఒక లేరా? వారికి ఈయనకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈయన ప్రత్యేకమైనడు. స్త్రీలలో అధిక సుందరమైన వాళ్ళు ఎవరంటే దేవుని సంఘం. అయితే ఈయన 10,000 మందిలో పోల్చవచ్చును. ఎట్లా పోల్చవచ్చును? ఆయన పరిశుద్ధుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. పాపము ఎరగని దేవుడు బంగారముతో సమానుడు. బంగారం కూడా ఎలా పోయే అంత నీతి గలవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. కొంచెం గట్టి చెప్దాం హల్లెలూయా. ఆయన పరిపూర్ణత కల దేవుడని మనం నమ్మొచ్చు. లోపము లేనివాడు ఆయన. సత్యము ఎరిగినవాడు. కొంచెం గట్టి చెప్తాం హల్లెలూయా. సర్వ సంపూర్ణత కలిగిన వాడు ఆయన. బంగారానికి ఏమైనా మెరుగుపట్టలేము. బంగారాన్ని ఏమైనా కంసాల దగ్గరకు తీసుకెళ్లి దాన్ని కరిగించే, దాన్ని చేయించాలేమో. బంగారంలో కోత ఏదైనా మనసు ఉంది, దాన్ని పోగొడటానికి కంసాలు వాని దగ్గరికి అది వెళ్ళాల్సి ఉందేమో. కానీ క్రీస్తులో మచ్చ, డాగు, కళంకము లేని ఏకైక నీతివంతుడు ఆయన. దేవుని స్తోత్రం. అందుకే ఆయన దగ్గరికి వారు బంగారమును తీసుకుని వెళ్ళారట. ఆలోచించండి పిల్లరా. బంగారం రాజుగా గుర్తు. ఆయన రాజు, ఆరాధనకు యోగ్యుడు. బంగారం మిగతా వస్తువులన్నిటిలో వెండి, రాగి, ఇత్తడి, ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో వాటి అన్ని లోహాల కంటే నెంబర్ 1 బంగారం అయితే అందరికంటే నీతివంతుడు, పరిశుద్ధుడు, 10,000 మందిలో పోల్చగలిగిన వాడు యేసు ప్రభువారు ఒక్కడే. దేవుని స్తోత్రం. గట్టి చెప్దాం హల్లెలూయా. ఆయన రాజు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన రాజు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనిస్తే తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15-16. 1 తిమోతి 6. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి
యుక్త కాలమయందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. హల్లెలూయా. ఈయన ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. దేవుని స్తోత్రం చెప్దాం. మనం ఆరాధిస్తున్న దేవుడు ఉదయకాలంలో లేవటానికి నువ్వు బద్దకిస్తున్నావు. చలి సోమవారుడికి ఎప్పుడు సలే, ఎండెక్కిన చలి ఆడు చేతులు రెండు ఇటు పెట్టుకుంటాడు. ఎంత వణిగితే అంత బెదిరిస్తుంది చలి, ఎంత ఎదిరిస్తే అంత తగ్గుద్ది చలి. స్తోత్రం. గట్టి చెప్పాలి. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధిస్తానికి సర్వాధికారి ఆయన, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన ప్రభు. ఆయన రాజ్యము అంతము లేనిది. ఆ రాజు దగ్గరకు వస్తూ వాళ్ళు ఆ నక్షత్రమును చూడటమే రాజుకు మనం కానుకలు తీసుకెళ్ళాలి. అది ఎవరు ఈలేనటువంటి కానుక నేను రాజు నద్దకు తీసుకుని వెళ్ళాలి, ప్రత్యేకమైన కానుక నేను తీసుకుని వెళ్ళాలని ఆ జ్ఞానంలో ఒక ఆయన తీసుకొచ్చిన ఆ బాక్స్ నిప్పినప్పుడు అది బంగారం. దేవుని స్తోత్రం. రెండో ఆయన ఏమి ఇచ్చాడో చూడండి. రెండో ఆయన చదవండి. తమ పెట్టెను విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును ఆయనకి కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవుని స్తోత్రం. సాంబ్రాణి ఇచ్చారట. సాంబ్రాణి ఇచ్చారు. సాంబ్రాణి దేనికి సూచన? సాంబ్రాణి ఎందుకు తీసుకొచ్చారు? ఆయన పసివాడు కాదప్పుడు, సుమారు 2 సంవత్సరాల లోపు ఉంది అని హేరోదు ఆ నక్షత్రమును చూచి, దాని జాడలను చూసి జ్ఞానులు పిలిచి, శాస్త్రులను పిలిచి, ఆ నక్షత్రం ఏ కాలములో వచ్చింది అని అడిగినప్పుడు వాళ్ళు 2 సంవత్సరాలకు లోపు అన్నారు. సాంబ్రాణిని ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఇదొక కానుక. మనం అనుకోవచ్చు, ఇది ఒక కానుకేనా? ఈ కానుకను ఎందుకు తీసుకెళ్ళాలి? ఈ కానుక కూడా ఒక కానుకేనా? బంగారం అయితే ఓకే, పర్వాలేదు. బంగారం ఎక్కడున్నా దాని విలువ దానికి ఉంటుంది, దాని నాణ్యత దానికి ఉంటుంది. మరి సాంబ్రాణిని ఎందుకు తీసుకెళ్లారు? సాంబ్రాణిని ఎందుకు తీసుకెళ్లారు? మలాకి గ్రంథం 1వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుదామండి. తూర్పు దిశ మొదలుకొని పడమట దిశ వరకు అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణలను అర్పింపబడును. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యమునకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. సాంబ్రాణి అయిన దాని ద్వారా ఘనపరచాలంట. సాంబ్రాణి వేసి సాగిలపడాలి. ఆలోచించేద్దాం. వారు సాంబ్రాణిని తీసుకొచ్చారు. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడును. దేవునికి స్తోత్రం. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణలను అర్పింపబడును. దేవునికి స్తోత్రం. సమస్త స్థలములలో దేవునికి మహిమే. స్తోత్రం. మంచి గట్టి చెప్పండి. సమస్త స్థలములలో దేవునికి మహిమ. ధూపము, సాంబ్రాణి, ధూపము ప్రార్థన నైవేద్యం
దినమునకు సూచన. ఆయన రాజు, ఆయన యొద్ద ప్రార్థించాలి. మన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళాలి. మన ప్రార్థన ధూపము వలెను, సాయంకాల నైవేద్యము వలెను ఆయన యొద్దకు వెళ్ళాలి. ఎందుకు? ఆయన సర్వాధికారి. ధూప ద్రవ్యములు ఆయన దగ్గర ఉన్నాయి. మనం ప్రభువుని ఆరాధిస్తానికి యోగ్యుడైన. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది, అవి పరిశుద్ధుల ప్రార్థనలు అని ఇందాక మనం చదువుకున్నాం. హల్లెలూయ. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. పిల్లలు మీరు గమనించండి, ధూపం ఆయన దగ్గరికి వెళ్తా ఉంటుందట. ఇక్కడ ధూపం, ఇక్కడ ప్రార్థన. ఈ ప్రార్థనకు యోగ్యుడైన. నీ ఇంటిలో కూడా, నీ వ్యక్తిగత జీవితంలో కూడా నువ్వు ప్రార్థన చేస్తే ధూపము వలే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ధూపములే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఏదో 1 నిమిషం 2 నిమిషాల్లో ఏదో కొద్దిగా ప్రార్థన చేసి ఆగుదామండి, పర్వాలేదులే, ఎందుకంటే ఎక్కువ ఎక్కడ చేద్దాం. కాదు 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 ఎక్కువగా. దీనికి కూడా కుతి, దానికి కూడా తృప్తి అంటూ ఒకటి ఉండదు. తృప్తి. అన్నం తినేవాడికి, ఎక్కువ తినేవాడికి అంత పెట్టి చాలదు, ఇంకొంచెం తినాలి, తృప్తిగా తినాలి. కరువు తీర నిద్రపోవాలి అన్నట్లు. స్తోత్రం. ప్రార్థనలో కూడా తృప్తి. అది ధూపము వలె ఎడుతుంది ప్రభు దగ్గరికి. అన్ని స్థలములలో ఆయన ఒక్కడే ప్రార్థన ఆలకించువాడు. స్తోత్రం. ఆయన ఒక్కడే మహిమకు కారకుడు ఆయనే. చూడండి, వాళ్ళు ఎందుకు తీసుకుని వెళ్ళారు దాన్ని అని ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ఈ మాట కూడా మనం చదువుకుంటే బాగుంటుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు చదువుదాం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచు, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. చాలునా? హల్లెలూయా. కొంచెం గట్టి చెప్దాం. హల్లెలూయా. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచు, యాజక ధర్మము చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతని వంతు వచ్చెను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ధూపము వేయుటకు అతని వంతు వచ్చెను. ప్రజలందరూ, బయట ఉన్న వారందరూ ప్రార్థన ధూపముగా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అది ధూపంగా మారిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. క్రిస్మస్ దినాలలో క్రీస్తు పుట్టాడు అనే సంతోషం ఒకటైతే ఏం కొనుక్కోవాలి? ఎటువంటి బట్టలు కొనుక్కుంటే బాగుంటుంది? మా తోటికోళ్ళ కంటే, నా వెనకోళ్ళ కంటే, నా ముందోళ్ళ కంటే, నా పక్కోళ్ళ కంటే నేనే మంచి బట్టలు కొనుక్కోవాలనేది చాలా మందికి ఉంటుంది. ప్రత్యేకంగా ఆ రోజు కొరకు వంటలు కూడా సిద్ధపరచుకుంటారు. ప్రత్యేకంగా రోజు కొరకు ఎన్నెన్నో నీకు కావాల్సినవి ఏర్పరచుకుంటావు. ఇంత గొప్ప రక్షకుడు పుట్టాడు. నా పాపములను భరించువాడు, క్షమించువాడు పుట్టాడు. వారి వారి పాపముల నుండి విడిపిస్తానికి దేవుడి లోకమునకు వచ్చినటువంటి రోజు కాబట్టి నేను కొద్ది రోజులు ఈ సమయం నుండి ఈ సమయం వరకు
ఈ తారీఖు నుండి ఈ తారీఖు వరకు ఫాస్టింగ్ ఉందాం, ప్రార్థన చేద్దాం. చాలా మంది ఆత్మీయ పిల్లలు ఈ నెలంతా ఫాస్టింగ్లు ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. న్యూ ఇయర్ కొరకు అంటే దాని కొరకు కొంత రక్షకుడు పుట్టాడు. మన భుజముల మీద ఉన్న పాప కాడిని ఎరగగొట్టి ఆయన పుట్టాడు. ఆయనే పుట్టకపోతే పాపికి రక్షణ లేదు. ఆయనే పుట్టకపోతే మనకు ధైర్యం లేదు. ఆయన రక్తమే గనక మనం కడగకపోతే మన బ్రతుకులో ఎన్నాళ్ళైనా సరే అలాగే పాపిగానే చచ్చేవాళ్ళం, కానీ పాప విమోచన మనకు దొరికేది కాదు. స్తోత్రం. కొంచెం గట్టి చెప్పండి హల్లెలూయా. రక్షకుడు పుట్టాడు. రెండో ఆయన తెచ్చిన కానుక, దాని పేరు సాంబ్రాణి. స్తోత్రం. సాంబ్రాణి ధూపమునకు సూచన. సాంబ్రాణి వేస్తే పొగొస్తుంది, అది ఇంపైన వాసన. దేవుని స్తోత్రం. ఇంపైన వాసనగా ఉండటానికి దేవుడు మనల్ని ఇంపైన వాసనగా చేయటానికి, పరిమళ వాసనగా మార్చటానికి యేసు ప్రభువారు ఈ లోకమునకు వచ్చెను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. పరిమళ వాసనగా మార్చాడంట. ఒకసారి మీరు లేఖన భాగంలో నుండి ఆ మాటను కూడా చదవండి. స్తోత్రం. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుదాం. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా నుండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనును. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోనండి. పిల్లలు గమనించండి, మనల్నంట పరిమళ వాసనగా ఉండటానికి. ఎట్లాగూ అంటే పరిమళ వాసనగా ఉంటూ అంటే అట్ట సెంటు కొట్టాలా, స్ప్రే చేయాలా? సాక్షి జీవితం. మారు మనసు తగిన ఫలమును ఫలించటం. అడుగుపెట్టిన ప్రతి స్థలములో నిన్ను బట్టి దేవుని నామమునకు మహిమ కలుగుటానికి, మహిమగా నిన్ను మార్చటానికి, పరిమళ వాసనగా మార్చటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం. జీవితాన్ని, చరిత్రను మార్చి పాపి, కొలత, దొంగ, ఇంకొకటి అనే పేరులు మోస్తున్న మనందరినీ కూడా నిత్య జీవములోనికి నడిపిస్తానికి క్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. స్తోత్రం. కొంచెం గట్టి చెప్దాం హల్లెలూయా. పరిమళ వాసనగా మార్చటానికి వచ్చాడు. ఎవరిని మార్చాడంటారా? చాలా మందిని మార్చాడు. ఆలోచిద్దాం. సమరయ స్త్రీ సంగతి ఆలోచన చేద్దాం. బావి దగ్గరికి ఎండవేళ వెళ్ళింది, స్థితి లేక, గతి లేక, మంచి క్యారెక్టర్ లేక వెళ్ళింది. హల్లెలూయా. అటు వెళ్ళిపోయిందామే. మధ్యాహ్నం ఎందుకు వెళ్ళింది? క్యారెక్టర్ లేనిది. మనుషులు అప్పుడు వెళ్తే ఊరుకోరేమో. ఎండవేళ వెళ్ళింది. ఆమెను మార్చడానికి, చరిత్ర మార్చే దేవుడు అక్కడ ఉన్నాడు. పాపిని పరిశుద్ధులుగా చేయగలిగిన ప్రభు ఆ స్థలములో ఉన్నాడు. స్తోత్రం. కొంచెం గట్టి చెప్దాం హల్లెలూయా. జీవితాలు మార్చడానికి వచ్చిన ప్రభు అక్కడ ఉన్నాడు. ఆమెతో కొన్ని మాటలు మాట్లాడాడు, వాస్తవాలు మాట్లాడాడు, నిజం మాట్లాడాడు. వెంటనే
ఆ కుండను అక్కడ వదిలిపెట్టి ఊరిలోనికి వెళ్ళి వారికి చెప్పింది. నేనంటాను, ఆమె వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె మాటలు వారికి నిజం అని అనిపించిన. దేవుని స్తోత్రం. ఆమె బ్రతుకు వారికి పరిమళ వాసనగా మార్చబడింది. ఆలోచించేద్దాం. రక్షించబడిన పిల్లలు డిఫరెంట్ గా ఉండాలి, నీతిగా మాట్లాడాలి, యథార్థంగా మాట్లాడాలి, వంకరతనం లేకుండా మాట్లాడాలి. నసలు ఎక్కిరిస్తూ కళ్ళతో సైకి చేస్తూ మాట్లాడకూడదు. యథార్థంగా నీ ఉంటే దేవుడు నీతో ఉంటాడు. నువ్వు అడుగుపెట్టిన స్థలం పరిమళ వాసనగా మార్చగలుగుతాడు ఆయన. దేవుని స్తోత్రం చెబుతుంది గట్టిగా. ఎవరైనా నీతో చేతులు కట్టుకుని మాట్లాడతారు, మర్యాదగా మాట్లాడతారు, గౌరవించి మాట్లాడతారు, వందనం చెప్పి మాట్లాడతారంటే నీ డబ్బు కంటే, హోదా కంటే, ఉద్యోగం కంటే, వయసు కంటే, కులము కంటే మిన్న అయినది పరిమళ వాసన. స్తోత్రం. పరిమళ వాసనగా ఉండటానికి ఆయన లోకాల్ని మనకు మార్చటానికి వచ్చాడు, ప్రేమించాడు మనల్ని. ఆయనకి ఇవ్వాల్సిందే కానుక. ఆ కానుక యోగ్యమైనదై ఉండాలి. ఆ కానుక ఆయన దగ్గర తీసుకెళ్ళిన కానుక, రెండో కానుక పేరు ఏమిటంటే సాంబ్రాణి. దేవుని స్తోత్రం. సాంబ్రాణి దాని వాసన ఎంత లెక్క వ్యాపిస్తుందో. పసిపిల్లలకి దాన్ని వేస్తారు. పసిపిల్లలకి వేసే సాంబ్రాణి, మనం వేసే సాంబ్రాణి అది చాలా, మనం వేసేది విలువ తక్కువది. ఆయన దగ్గరకు వచ్చిన సాంబ్రాణి చాలా విలువ గలది. స్తోత్రం చెబుతాం గట్టిగా. అది అప్పటికి ఆయన అర్హుడు, ఆ కానుకకు ఆయన అర్హుడు. మూడు ఆయన ఏమిచ్చాడంటే, మళ్ళీ చదవండి, వచ్చిన దగ్గరికి రండి. 11వ వచనం. సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిన బోళమును కానుకగా ఆయనకు సమర్పించారు. కూర్చో అయ్యారా, కూర్చో. బోళమును కానుకగా ఆయనకి సమర్పించారు. బంగారం రాజు గుర్తింపు, సాంబ్రాణి సువాసనకు, మన ప్రార్థనకు గుర్తు. ప్రతి స్థలములో ఉన్నవారు సువాసన కలిగి ఉండాలని, ప్రతి స్థలములో ఉన్నవారు ఆయన ఘనపరచాలని సాంబ్రాణి. మూడవది బోళం. కుళ్ళు పట్టనివ్వదు. కొన్ని చెట్ల చెక్క నుండి కరగబెట్టి తీయగలిగినది బోళం. అగరుతోనూ కొన్ని సుగంధ ద్రవ్యములతో కలిపిన దాని పేరు బోళం. చెడు వాసన రానికోకుండా ఆపేది బోళం. కుళ్ళు పట్టుకోకుండా కాపాడేది బోళం. బాడీని చెదరనికోకుండా ఉండే దాని పేరు బోళం. ఒకటికి రాజుకు సూచన, రెండోది మరణానికి సూచన, మూడోది చెదరుకోకుండా పాడవుకోకుండా ఉండటానికి బోళం. స్తోత్రం. హల్లెలూయా. విలువైన కానుకలు అవి. ఇక ఎవరు అర్పించాల కానుకలు, ఇంకెవరైనా తెచ్చారేమో కానీ ఆ కానుకల పేరును కూడా అక్కడ రాయిలా. సిమ్యోను ఉన్నాడు, ప్రార్థన చేశాడు. సిమ్యోను ఉన్నాడు, నాథా అని పిలిచాడు. నీ దాసుని సమాధానంతో పోనిమని సిమ్యోను అన్నాడు. గొర్రెల కాపర్లు వచ్చారు, ఆయనను చూసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమేమో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారంట. దేవదూతల ఆరాధన జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, తూర్పు దేశము ఎప్పుడు బయలుదేరారో తెలియదు. చాలా కాలం ప్రయాణం చేసి వచ్చారు. ఊరికే రాలా,
ఒకరు బంగారం, ఒకరు సాంబ్రాణి, ఒకరు బోళము తీసుకుని కానుకలుగా ఆయనకు సమర్పిస్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. కానుకలుగా ఆయనకు సమర్పిస్తున్నారు. ఎందుకు బోళం ఎవరు తీసుకొచ్చారు అసలు దీన్ని అని ఆలోచన చేసేటప్పుడు అది ప్రభుకే ఎందుకు తేవాల్సి వచ్చింది ఆలోచన చేసినప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయము 39-40 వచనాలు చదువుదామండి. యోహాను సువార్త 19వ అధ్యాయము సరిగ్గా చదవండి నాన్న. మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేరుల ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులను పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఎందుకు ఇది? దేహము చెడకుండా, చెడు వాసన రాకుండా, యేసుక్రీస్తు జననానికి, మరణానికి, పునరుద్ధానానికి సూచన కలిగినటువంటి ఈ 3 కానుకలు. స్తోత్రం, కొంచెం గట్టి చెప్దాం, హల్లెలూయా. ఈ 3టికి సరిపోయినటువంటి కానుకలు. నికోదేము ఎక్కడ కనపడతాడు మీకు? నికోదేము ఎక్కడ కనపడ్డాడు మీకు? యోహాను సువార్త 3వ అధ్యాయంలో కనపడతాడు. రాత్రి వేళ అందరూ పండుకున్నాకొచ్చాడట. ఎవ్వరు ఊరికే లేరు, అందరు నిద్రపోతున్న వేళ వచ్చి అతడు మాట్లాడిన మాటల్లో చాలా అద్భుతమైన మాటలు. ఎక్కడ చూశాడు అతడు యేసు ప్రభువుని? కానాను విందులో చూశాడంట. దేవుని స్తోత్రం. కానాను విందులో చూసి నికోదేము అతని యొద్దకు రాత్రి యందు వచ్చి, బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నువ్వు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాడంట. స్తోత్రం. యేసు ప్రభు యవనస్తుడు, అప్పటికే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాడు నికోదేము. నువ్వు చేస్తున్న సూచక క్రియలు దేవుడు నీకు తోడై ఉంటేనే చేస్తున్నావని చెప్పాడు. పొంతనలేని మాటలు అక్కడ కనబడితే మనకి యేసుప్రభు అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడలేరని నీతో నిశ్చయంగా చెప్తున్నా అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నా. ముసలివాడైన నేను మళ్ళా తల్లి గర్భంలోనికి ఎట్లా పోదునని ప్రశ్న వెంబడి ప్రశ్న వేసిన వాడు నికోదేము. నికోదేము ఎవరు అని అంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడు. క్రీస్తును గురించి సరిగ్గా ఎరగని వాడు. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేని కారణం కూడా ఎరగని అమాయకుడే. చాలా వయసు ఉంది కానీ అమాయకుడు. నేను తల్లి గర్భంలోనికి మళ్ళీ ఎట్లా వెళ్ళగలుగుతాను అని యేసు ప్రభుత్వంలా మాట్లాడిన వాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలని యేసు ప్రభు ప్రత్యుత్తరం ఇచ్చాడు తనతో. అతడు ప్రభుని గుర్తుపెట్టుకుని, ప్రభు కార్యములను గుర్తుపెట్టుకుని, ఆయన చేసిన అద్భుతాలను గుర్తుపెట్టుకుని, దేవుడంటే ఇతడే దేవుడు, ఇతడే రక్షకుడు అని ఎరిగి 150 సేరుల ఎత్తుగల రమారమి అగరుతో కలిపిన అత్తరును తీసుకుని, దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా,
బోళము కలిపిన అగరును 150 షేరులు తీసుకుని యేసు ప్రభు దేహమునకు పూశారంట. చాలా డబ్బు అయి ఉంటుంది దానికి. ఎన్ని షేర్లు? 100. కూతి ఖరీదా లక్షల్లో ఉందంటే ఇప్పుడు దాని లెక్క చూస్తే కొన్ని లక్షల కన్నా ఎక్కువ అయినటువంటి అంత విలువగలిగిన కానుక నికోదేము తీసుకొచ్చాడు. స్తోత్రం. గట్టి చెప్దాం హల్లెలూయా. పిల్లలు మీరు గమనించండి, యేసు ప్రభువుకి ఏదైనా నువ్వు అర్పిస్తే అన్నిటిలో విలువైంది అంటే తెలుసా? నీ ప్రాణ ఆత్మ దేహములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకో. స్తోత్రం చెప్పాలి. నీ ప్రాణాత్మ దేహములను సజీవ యాగముగా దేవునికి సమర్పించు. అప్పుడు స్వార్థమని గాని అబద్ధమని గాని నిస్వార్థంగా జీవిస్తావు. యేసు ప్రభు కావలసిన ఆ కానుకల కంటే విలువైనది నీ జీవితం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నీ జీవితం వాటికంటే విలువైనది. మారటానికి చూడు, ట్రై చేయి. రాజకీయాలు మానే, స్వార్థం మానే, కోపం మానే, అసూయ జీవితం వదిలిపెట్టు. ప్రభుకు నమ్మకంగా ఉండు. ఆయన నిన్నే కోరుకున్నాడు. అయ్యా యేసయ్యా నేను కావాలా? వారు తెచ్చిన జ్ఞానులు తెచ్చిన కానుకలు కావాలంటే కానుకలు నాకు అక్కర్లా, నీవే కావాలని ప్రభు చెప్తాడు. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఆ కానుకల కంటే విలువైనది వాడవు నీవే, విలువైన దానవు నీవే. ఈ క్రిస్మస్ ద్వారా కూడా నువ్వు మారకపోతే ఎందుకు ప్రయోజనం? ఎందుకు ప్రయోజనం? సంవత్సరాలు గడుస్తా ఉన్నాయి, వాక్యం వింటా ఉన్నావు, పాటలు వింటున్నావు, పాటలు పాడుతున్నావు, టీవీ చూస్తున్నావు, వాక్యం వింటున్నావు, చాలా మంది దైవజనుల సందేశం వింటున్నావు, ఇంకా నీవు మారు మనసు పొందట్లా. ఫలాలు లేని ఒక చెట్టును గురించి యజమానుడు మాట్లాడుతాడు. 3 ఏండ్ల నుండి నేను దీని ఫలాల్ని ఎతుకుతున్నాను, ఏమీ నాకు కనబడలే, దీన్ని నరికిపారే అన్నాడు. నరికిపారే. చిన్న పెద్ద ముసలి భేదాలు లేవు. మరణానికి లోబడటమే, సాగిలు పడటమే. బంగారం నేను తేలేను, సాంబ్రాన్ని నేను తేలేను, బోళం నేను తేలేనయ్యా. నన్ను నేను మీకు సజీవ యాగముగా కానుకగా సమర్పించుకుంటున్నానయ్యా. హల్లెలూయా. ఎన్నిటికంటే యోగ్యమైన కానుక అది. స్తోత్రం. ఎన్నిటికంటే యోగ్యమైన కానుక అది. నీకు ఇంకా మారు మనసు లేకపోతే, కానీ నీకు పాపక్షమాపణ లేకపోతే, క్రీస్తు పుట్టి దరిదాపు 2025 సంవత్సరాలు అవుతుంటే ఆయన జనన డేట్తో కలిపి నీ డేట్ కూడా ఉందే, కానీ ఇంకా నీకు రక్షణ లేదు, ఇంకా నీకు మారు మనసు లేదు. కానీ నువ్వు దేవుని రాజ్యమునకు వారసుడుగా వారసురాలుగా సిద్ధపడలా. ఇంకెన్ని క్రిస్మస్లు రావాలి? నిరుడు మనతో ఉన్నవాళ్ళు ఇవాళ మనతో లేరు. పోయిన నెల మనతో ఉన్నవాళ్ళు ఈ నెల మనతో లేరు. ఇలా చూసిన వాళ్ళు అలా మాయమైపోతూ ఉన్నారు. క్రీస్తు జన్మించి ఇన్నాళ్ళైనా, నీ వయసంతో నీకే తెలుసు, ఇన్నాళ్ళైనా ఇంకా నీవు దేవునికి లోబడకపోతే ఎందుకు ప్రయోజనం? ఏమిస్తావు కానుక? ఏం తెస్తావు కానుక? ఆలోచించండి. తలలు వంచండి.